జీవన సమరంలో రచన కె నిర్మల్ గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. 3వ ఎపిసోడ్. కొంపతీసి ఈవిడికి చిన్ను గురించి తెలియదు కదా, చిన్ను రోహిత్ కన్న కొడుకు కాదనే రహస్యం తెలిసిపోయిందా అనుకుంది మనసులోనే. ఏమిటండి ఆ విషయం? నీరసం ఆవహించగా నిస్సత్తువుగా ప్రశ్నించింది. అప్పు, అర్పిత మీ పోలికే. అవి కొట్టొచ్చినట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. శంకర్ రూపురేఖలు, గుణగణాలు, రంగు పూర్తిగా మీ ఆడపిల్లలకి భిన్నంగా ఉన్నాయి. శంకర్ ఎవరి పోలికండి? విషయం ఆరా తీస్తున్నట్టు కాకుండా యథాలాపంగా అడిగినట్టుగా అన్నది. ఆవిడ పోలిక ప్రసక్తి తెచ్చిన ఆ మాటల వెనుక దాగిన ఆంతర్యం, అనుమానం ఎట్టే గ్రహించింది కరుణ. వాడచ్చు వాళ్ళ నాన్నగారి పోలికేనండి. అప్రయత్నంగా ఉచ్చరించాయి ఆమె పెదవులు. తన తప్పు తెలుసుకుని వెంటనే నాలిక కరుచుకుంది. చిన్ను తండ్రి పోలిక. ఆవిడ కన్నుల్లో ఆశ్చర్యం. ఆ విషయము తను నమ్మలేదని ఆమె చూపులే స్పష్టం చేస్తున్నాయి. పోలికలను గురించి ఇంత అర్ధార్థం ఎందుకులేండి? వాడు ఎవరి పోలికైతే మాత్రం ఏమిటి? వాడు నా బిడ్డే అన్నది కరుణ విసుగ్గా. ఆ ప్రసంగం కొనసాగించడం తనకు ఇష్టం లేదన్నట్టు ముఖం చిట్లించింది. నేను మిమ్మల్ని బాధించానన్న ఉద్దేశంతో అడగలేదండి. మీరు వాడిని ఎంత ఆప్యాయంగా తల్లి కన్నా మెన్నగా ప్రేమిస్తున్నా, లాలిస్తూ పెంచుతున్నారో నాకు తెలియని విషయమేం కాదు. శంకు విషయంలో మీరెంత శ్రద్ధ చూపిస్తున్నారో, వాడిని కంటికి రెప్పలా ఎలా చూసుకుంటున్నారో నాకు బాగా తెలుసు. చిన్ను తప్పు చేసినా మన్నించి వాడిని దండించకుండా వదిలేస్తున్నారు అనేది నాకు అర్థమవుతోంది. వాడి పట్ల మీకు జాలి ఉందని, వాడి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, వాడిని శిక్షించి ఆ లేత మనసుకు గాయపరచడం మీకు ఇష్టం లేదని. అపర్ణ చిన్న పొరపాటు చేసినా మీరు సహించలేరు. ఆ పసిదాన్ని స్వతంత్రంగా మీరు మందలిస్తారు. అర్పిత అల్లరి చేస్తుంటే విసుక్కుంటారు. శంకర్ను మాత్రం పొరపాటు చేసినా తప్పు చేసినా ఎంతో సహనంతో మృదువుగా మందలిస్తారు. ఎందువల్ల? మాటలు రానట్టు రెప్ప వాల్చడమే మర్చిపోయినట్టు అట్టాగే చూస్తుండిపోయింది కరుణ. ఆవిడ చిన్నగా నవ్వి తిరిగి పలికింది. నాకు తెలుసునండి మీ భయం. ప్రత్యేకంగా శంకర్ పట్ల ఎందుకంత శ్రద్ధ వహిస్తున్నారో కూడా గ్రహించాం మేము. చిన్నును చూడగానే తెలుస్తుంది వాడు మీ జంటకు కొడుకు కాదని. ఆ మాటలకు నిలువున వణికిపోయింది కరుణ. ఆవిడ అదేమీ గ్రహించినట్టు తిరిగి మాటలను కొనసాగించింది. మీరు చిన్నుకు సవతల్లి అన్న విషయం వాడికి తెలియనివ్వకుండా ఎలా జాగ్రత్త తీసుకుంటున్నారో, వాడికి అనుమానం కలగకుండా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మాకు తెలుసు. అందుకే శంకర్ను కఠినంగా మందలించడానికి మీరు వెరుస్తున్నారు. కన్న తల్లి లాంటి మీ ప్రేమను పొందినవాడు అదృష్టవంతుడు. యశోధర మాటలకు దిమ్మ తిరిగిపోయినట్టయింది కరుణకు. ఆమె మస్తిష్కం ఒక్కసారి స్తంభించిపోయింది. ఏదో తెలియని నిస్సత్వ, స్తబ్దత ఆమెను చుట్టుముట్టాయి. మనసంతా శూన్యమైంది. ఆవిడ మాటలకు సమాధానం ఏమివ్వాలో తెలియక అచేతనురాలైంది. ఆ ప్రస్తావన వారిద్దరి మధ్య రావడానికి కారణభూతుడైన శంకర్ ఆ దరిదాపుల్లో ఉన్నాడని, యశోధర మాట్లాడిన ప్రతి మాట వాడి చెవులకు సోకిందని వాళ్ళిద్దరికీ తెలియదు. ఉన్నట్టుండి చిన్ను ధోరణిలో మార్పు వచ్చినట్టు పసిగట్టింది కరుణ. తన మాటను వాడు బొత్తిగా లెక్క చేయడం లేదని, తన మాటను వాడు తృణప్రాయంగా తీసుకొని పారేయడమే కాకుండా నిర్లక్ష్యం చేయడం, కావాలని తల్లికి ఆగ్రహం తెప్పించేలాగా ప్రవర్తించడం, తల్లి తనతో ఆప్యాయంగా మృదువుగా సంభాషిస్తున్నప్పుడు మొహం చిట్లించడం, కరుకుగా మాట్లాడి తల్లి మనసును నొప్పించడం, ఏ విషయంలోనైనా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, తల్లికి నచ్చని పనులు చేయడం ఆరంభించాడు శంకర్. పసివాడి చర్యలు ఆ మాతృ హృదయాన్ని కల్లోలపరచసాగాయి. కొడుకు ప్రవర్తనకి తల్లడిల్లిపోసాగింది కరుణ. అసలే మొండివాడు. ఆ పైన నడవడిలో వచ్చిన మార్పు అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా అయింది. ఎందుకలా మారిపోయాడా అని ఆ తల్లి మనసు మౌనంగా రోధించసాగింది. రోహిత్ ఎదురుగా ఉన్నప్పుడు శంకర్ బుద్ధిమంతుడిలాగా కుదురుగా ఉండేవాడు. తల్లి కంటే తండ్రితోనే ఎక్కువగా కాలం గడపడం అలవాటు చేసుకున్నాడు. తండ్రితో ఎంతో వినయం, ఆప్యాయంగా సంభాషించేవాడు. తండ్రి మాటలను తూచా తప్పకుండా పాటించేవాడు. మొదట అల్లరి చిల్లరుగా తిరిగినా ఇప్పుడు శంకర్ బుద్ధివంతుడు అయ్యాడు అని తలపోశాడు రోహిత్. అందుకే తాను అనుభవిస్తున్న బాధను, మానసిక క్షోభను భర్తకు చెప్పుకోలేకపోయింది కరుణ. కక్కలేక మెంగలేక దిగులతో కృషించిపోతోంది. తల్లికి సాధ్యమైనంత దూరంగా తప్పుకొని తిరగసాగాడు శంకర్. తన పనులు అన్నిటినీ తానే స్వయంగా చేసుకోవడం ఆరంభించాడు. తనకేదైనా సాయం కావాల్సి వస్తే తండ్రినే అడిగేవాడు.
క్రమక్రమంగా తల్లితో మాట్లాడడం కూడా తగ్గించేశాడు. ఆనాటి యశోదర మాటలు ఆ చిన్న మనసులో బలంగా నాటుకున్నాయి. కరుణ తన తల్లి కాదన్న భావం అతని మదిలో చోటు చేసుకుంది. తన తల్లి చచ్చిపోయిందని, ఆ స్థానంలో కరుణ వచ్చిందని ఊహించింది ఆ చిన్న మనసు. ఒకరోజు కరుణ పెద్ద తమ్ముడు వెంకటేష్ వచ్చాడు వాళ్ళ ఇంటికి. కొన్ని గంటల వ్యవధిలోనే అతడు మేనల్లుడి వైఖరి గ్రహించాడు. శంకర్ తాతగారింట్లో ఉన్నప్పుడు అతనితో చాలా చనువుగా ఆప్యాయంగా ఉండేవాడు. మామయ్య చుట్టూ తిరుగుతూ ఎన్నెన్నో అల్లిబిల్లి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. కథలు చెప్పమని మారం చేసేవాడు. చిలుపుగా అల్లరి చేసి మామయ్యను వేధించేవాడు. కానీ ఇప్పుడు మామయ్య తన ఇంటికి వచ్చాడన్న సంబరం కానీ, మామయ్యను చూశానన్న ఆనందం కానీ కనబడమే లేదు చిన్నులో. అంతేకాక మేనమామను పలకరించను కూడా లేదు, మాట్లాడలేదు. అతనెవరో పరాయివాడు అన్నట్టుగా తప్పుకున్నాడు. చిన్ను, అదేంట్రా అలా కొత్త వాళ్ళని చూసినట్టు మొహం దాచేస్తున్నావు? బాగున్నావట్రా? ఎలా ఉంది నీ చదువు? బాగా చదువుతున్నావా? అక్కయ్య నీ మీద ఎన్నెన్ని కోరికలు ఆశలు పెట్టుకుందో తెలుసా? నువ్వు బాగా చదివి వృద్ధిలోకి వచ్చి అక్క కోరికలు అన్నిటినీ సఫలీకృతం చెయ్యాలరా, అర్థమైందా? తనంతటి తానే కల్పించుకొని మాట్లాడాడు వెంకటేష్. కళ్ళెత్తి ఒక్కసారి మేనమామ వంక చూసి మౌనంగా తలదించుకున్నాడు శంకర్. ఆ చూపుల్లో అనురాగం లేదు, ఎవరో నూతన వ్యక్తిని చూస్తున్న భావం స్పష్టంగా గోచరించింది వెంకటేష్కు. అక్క, చిన్ను ఇలా మారిపోయాడేమిటి? ఎప్పుడు వసపోసిన పెట్టల్లే వాగుతూ ఉండేవాడు. అలాంటిది ఇలా ముభావంగా మారిపోయాడేమిటే? వాడిలో వెనకటి చలాకితనం, ఉత్సాహం మచ్చుగైనా కనిపించడం లేదు. మన్ను తిన్న పాములాగా అలా మందకొడిగా ఉన్నాడేమిటే? అమ్మా నాన్నల దగ్గర ఉన్నప్పుడు ఎంత హుషారుగా ఉండేవాడు. కన్న తల్లి సంరక్షణలో, ఆ పోషణలో, ఆ ప్రేమానురాగాలతో వాడెంత చక్కగా తయారవ్వాలి. ఏమిటో వీడి పద్ధతి నాకంతా అయోమయంగా ఉంది అని కాస్త స్వరం తగ్గించి, వీడెలా ప్రవర్తిస్తుంటే బావ ఊరుకుంటున్నారా? బావగారు వీడిని బాగా చూసుకుంటున్నారా అక్కయ్య? వీడి వల్ల మీ మధ్య కలతలు, అశాంతి చెలరేగడం లేదు కదా? వీడు నీకు ఒక సమస్యగా మారలేదు కదా అని రహస్యంగా అడిగాడు వెంకటేష్. పుస్తకం చేతిలో పెట్టుకుని కూర్చున్నాడే కానీ శంకర్ బుద్ధి, దృష్టి ఆ క్లాస్ పుస్తకం మీద లేనే లేదు. చెవులు రిక్కించి ఆ అక్క తమ్ముళ్ళ సంభాషణే ఆలకించసాగాడు. ఆ చిన్న బుర్రలో ఏవేవో సందేహాలు, ఎన్నెన్నో సందేహాలు, ఏదో తెలుసుకోవాలన్న ఆరాటం. వాళ్ళిద్దరి మాటల్లో తనను గురించిన రహస్యం ఏదో దాగున్నట్టు అనిపించింది శంకర్కి. ఏమిటో వీడొక కొరకరాని కొయ్యలాగా తయారవుతున్నాడురా. రోజు రోజుకి తన ఇంట్లో ఉంటున్నట్టు కాకుండా పరాయి వాళ్ళ మధ్య బ్రతుకుతున్నట్టుగా ఉంది వీడి వాలకం, పద్ధతి చూస్తుంటే. వీడి ధోరణికి నాకు మతిపోతోంది. నిజానికి మీ బావగారు వీడిని ఎంత ఆదరంగా చూసుకుంటున్నారో నేను చెప్పలేను. ఎప్పుడు పల్లెత్తు మాట అనడం కానీ విసుక్కోవడం కానీ నేను చూడలేదు. నేనెప్పుడైనా వాడిని కొప్పడితే ఆయనే మందలిస్తారు. నిజం చెప్పాలంటే ఆయన వీడిని చూసుకుంటున్నట్టుగా ఏ కన్న తండ్రి కొడుకును ఇంతగా ప్రేమగా చూసుకోరేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ మధ్య వీడు కూడా తండ్రి దగ్గర చేరుతున్నాడు. అంతవరకు బాగానే ఉంది కానీ నేనంటే బొత్తిగా లక్ష్యం లేదు. నా మాట అంటే గిట్టడం లేదు. నాకు ఈ శిక్ష ఈ చిన్న వయసు నుండే వీడు ఎలా పెరిగితే, ఓహో నాకు చాలా నరకంగా ఉందిరా వెంకటేష్. అకస్మాత్తుగా వీడెందుకు ఇలా మారాడో తల బద్దలు కొట్టుకున్నా అర్థం కావడం లేదురా నాకు. చిన్నగానే మాట్లాడింది కరుణ కన్నీళ్లతో. వాడి మనసేమిటో నేను మెల్లగా తెలుసుకుంటానులే అక్కయ్య. వాళ్ళలో ఉన్నట్టుండి మార్పు ఎందుకు వచ్చిందంటావు? పట్టుమని 10 ఏళ్ళు లేవు వీడికి. పంతం ఏమిటో నేను ఆరా తీస్తానుగా. అయినా తల్లి మీద ఆగ్రహం ఏంటి ఆ పసివెదవకు అన్నాడు వెంకటేష్ లో స్వరంతో. కరుణ అంతరంగంలోని ఆవేదన, అనుభవించే మానసిక బాధ అర్థమైంది వెంకటేష్కు. చిన్ను ఇలా రా నాన్న. ఏంట్రా అలా దిగులుగా ఉన్నావు? బాగా చిక్కిపోయావు కూడా. ఈ ఊరు నీకు నచ్చలేదేమిట్రా? కాకపోతే అమ్మమ్మ మీద బెంగ పెట్టుకున్నావా? తాతయ్య పోయారని దిగురు పడుతున్నావా? అమ్మమ్మ ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. పోనీ నాతో పాటు మా ఊరు వచ్చేసి అమ్మమ్మ దగ్గర ఉంటావా? శంకర్ను దగ్గరగా కూర్చోబెట్టుకొని లాలనగా అడిగాడు వెంకటేష్. రాను అన్నట్టు తల అడ్డంగా తిప్పాడు శంకర్. బాగా చదువుకుంటున్నావా చిన్ను? క్లాస్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటున్నావా? మౌనంగా ఉండిపోయాడు శంకర్. చిన్ను, నువ్వు బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి మీ అమ్మ కలలను నిజం చెయ్యాలరా. మీ అమ్మ ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి.
ఆ మాటలతో ఏదో కసిలాంటిది కనిపించింది ఆ చిన్నవాడి కన్నుల్లో. ఆ విషయం గ్రహించిన వెంకటేష్ నవ్వుతూ అన్నాడు, గంగిరెద్దులాగా అలా తలాడిస్తావేంట్రా? మాటలు రాని మోగవాళ్లాగా ఉన్నాయి నీ చేష్టలు. ఏవేవో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి నీ ధోరణిలో. మావయ్యతో మాట్లాడితే నీ నోటి ముత్యాలేమైనా రాలిపోతాయట్రా? సమాధానం ఏమీ చెప్పకుండా తలవంచుకున్నాడు. చిన్ను, అసలేంటి నీ ఉద్దేశం? ఏంటి నీలో ఈ మార్పు? అసలు ఎందుకు ఇలా నువ్వు మారిపోతున్నావు? అక్కయ్య నీ గురించి ఎంత బాధపడుతోందో అర్థం చేసుకోరా. దాని ఆశలు, దాని ప్రాణం అన్నీ నీ మీదే ఉన్నాయిరా. నీ ప్రవర్తన, నీ పెడసడితనం దానికి రంపపుకోతరా చిన్ను. కన్న తల్లిని అలా ఉసురు పెట్టి ఏడిపించడం భావ్యం కాదురా. శంకర్ అక్కసుగా అన్నాడు వెంటనే. నీ అక్కయ్య నాకు తల్లా? ఆ విషయం నిజమేంటో తెలియని పరాయి వాళ్లతో చెప్పు మావయ్య. శంకర్ నోటికొచ్చిన ఆ మాటలు చురకత్తుల్లాగా మారి కరుణ గుండెలను చీల్చి చెండాడినట్లు తూట్లు చేశాయి. మొదలు నరికిన తరువులాగా కుప్పలా కూరిపోయింది కరుణ. నవమాసాలు మోసి ప్రసవ వేదనను అనుభవించి వీడికి జన్మనిచ్చి రాత్రింబవళ్ళు అహర్నిశలు వీడిపైనే ప్రాణాలన్నీ నిలుపుకొని పెంచి పెద్ద చేసిన తన బిడ్డ, తన రక్తాన్ని పంచుకొని తన ప్రేగులోంచి బయటకొచ్చిన వీడు ఈనాడు తనని కన్నతల్లి కాదు అని ఎంత తేలిగ్గా అనేశాడు. తను వాడికేం అన్యాయం చేసింది? తను పెంపక లోపమా? మగబిడ్డ అని వాడిని అతిగా గారం చేస్తూ అమితంగా ప్రేమించడమేనా? అది నేరమా? తాను మరో పెళ్లి చేసుకున్నానని వీడికి తెలిసిపోయిందా? అందుక నేనంటే వీడికి కక్ష. తనకేమిటి ఈ శిక్ష? అయినా తను రెండో పెళ్లి చేసుకున్న విషయాన్ని వీడి చెవిలో ఊది వీడి పసి వయసులో విషాన్ని నింపి తల్లిపై వాడికి గల మమతలను సమాధి కట్టిన తల్లిని ఈసడించుకునే స్థితికి వీడిని తెచ్చిందెవరు? కరుణ దుఃఖాన్ని చూస్తుంటే ప్రపంచంలో నదులన్నీ వరదలై పొంగి పొరలి ఆమె హృదయాన్ని చేరుకున్నాయా అని అనిపిస్తోంది. కటికవాడికైనా కన్నీరు చిందక తప్పదు ఆ కన్నతల్లి స్థితికి. ఆగ్రహాన్ని అణుచుకోలేని వెంకటేష్ భీకరంగా అరిచాడు. శంకర్, చెప్పరా, చెప్పు. నీకు తెలిసిన నిజమేమిటో చెప్పరా నాతో. మీ అమ్మ వైపు ఒక్కసారి చూడరా. ఇంత చిన్న వయసులోనే ఎంత బరితెకించావురా దౌర్భాగ్యుడా. మాటలని ఈటలుగా విసిరి నీ తల్లి గుండెని చీలుస్తున్నావురా. నిన్ను భగవంతుడు కూడా క్షమించలేడులా. తల్లిని క్షోభపెట్టిన వాళ్ళెవరు బాగుపడర్రా. చిన్ను వేటగాని బాణం దిగిన పక్షి చేసే ఆర్తనాదంలాగా ఉన్నది ఆ పిలుపు. శంకర్ ఒక్క క్షణం చలించి తప్పు చేసినట్టు తలవంచాడు. మరుక్షణంలోనే అతని పసి మనసులు ఆలోచనలో పడిపోయింది. ఈవిడ తన కన్నతల్లి కాదు. ఆ బుడిబుడి రాగాలు విని నేనెందుకు కరిగిపోవాలి? ఏ సవత్తెల్లైనా తన బిడ్డలతో సమానంగా అందరికంటే ఎక్కువగా పరాయి బిడ్డను చూస్తుందా? చూడదు, చూడలేదు. నాపై చూపించే ప్రేమంతా ఒట్టి బూటకం, కేవలం నటన. అందుకే తనను మాత్రం వాళ్లతో అట్టి పెట్టుకోకుండా దూరంగా నెట్టేసింది. తండ్రి కొడుకులను వేరు చేయాలన్న పన్నాగం చేసింది. తండ్రి తనతో ఆప్యాయంగా మాట్లాడుతుంటే అక్కడే తచ్చాడుతూ ఉంటుంది. మనిద్దరిని 1000 కళ్ళతో పరీక్షిస్తుంది. నాన్న ఈవిడను పూర్తిగా నమ్మేశారు. అందుకే ఈవిడ సంగతి తెలుసుకోలేరు. ఆవిడ చూపుల్లో ఏదో అనుమానం. తండ్రి తనతో ప్రేమగా మాట్లాడుతుంటే సంతోషం లేకపోగా ఏదో బాధ, అపనమ్మకం తోస్తుంది. బహుశా తండ్రి కొడుకును లాలించడం, ప్రేమించడం సహించలేదు కాబోలు. నేనెంతసేపు తన చుట్టూ తిరగాలి, తన మాటే వినాలని ఆవిడ కోరిక. అపర్ణను కానీ అర్పితను కానీ నాన్న దగ్గరికి పంపించి వాళ్ళని ఎంతో మురిపంగా చూస్తుంది. నేను ఆయన చెంతకు చేరితే చిన్ను ఎలారా, ఊరికే నాన్నగారిని విసిగించుకుంటూ పిలిచేసి ఆయనకు దూరంగా ఉంచేస్తుంది నన్ను మాత్రం. ఈవిడ నా కన్నతల్లి కాదు కనుకనే అంతటి పక్షపాతం చూపిస్తోంది. తన పిల్లలకు మాత్రం తండ్రి మీద అధికారం ఉన్నట్లు, తనకు ఆ హక్కు లేనట్టు తనను వేరు చేస్తూ దూరంగా నెట్టేస్తోంది. మాటలతో అయితే తను ఎదురు తిరిగేవాడు, కానీ మౌనంగా చూపులతోనే సాధిస్తోంది. తాను ప్రేమ నటిస్తోంది, కానీ తండ్రికి మాత్రం దూరం చేస్తోంది తనను. అసలు ఏమిటి ఈవిడ పెత్తనం నా మీద? నన్ను నా తండ్రి ప్రేమగా చూడడం ఈవిడ గిట్టదు. నేను తండ్రి చెంతకు చేరడం అసలు ఇష్టం లేదు. ఎంతైనా సవత్తల్లి కదా. ఇంకా నయం నాన్నతో పితురీలు చెప్పి నన్ను తన్నించడం లేదు. చాటుగా నా గురించి చెప్పి నాన్నను మార్చేయడం లేదు కదా కొంపదీసి. అయినా నాన్నగారు నన్ను ప్రేమగానే చూసుకుంటారు. ఎంతైనా నేను తన బిడ్డను కదా. అందరూ నన్ను, నా పోలికలను గురించి వేలెత్తి చూపుతున్నారు. నాది మా అమ్మ పోలికే అయి ఉంటుంది.
మా అమ్మ ఫోటో ఎక్కడైనా ఈ ఇంట్లో ఉంటుందా, ఉండకపోతుందా? ఎక్కడో ఉండే ఉంటుంది. ఏమిటో వెతికి చూడాలి. ఈవిడ గారికి తను అందంగా ఉంటానని బోడి గర్వంగా ఉంది. లేకపోతే యశోధర ఆంటీతో వీడు అచ్చు వాళ్ళ నాన్న పోలికే అనేస్తుందా? అంటే మా నాన్న తనకంటే బాగుంటాడని కాబోలు. అయినా నాన్న ఎంత బాగుంటారు, అచ్చు సినిమాలో అబ్బాయిలానే ఉంటారు. ఈవిడ చెప్పిందంతా అబద్ధమే. నాన్న పోలిక నాకు అసలు ఆయన పోలికే లేదు. అందుకే ఆ ఆంటీకి నిజం తెలిసిపోయింది. ఆ ఆంటీ మాటల వల్లే మా అమ్మ చచ్చిపోయిందని తెలిసిపోయింది నాకు. ఆ పసివాడి మనసులోని ఆలోచనలు ఏమిటో గ్రహించలేని వెంకటేష్ ఆగ్రహంతో చిందులు దొక్కాడు. శంకర్ మౌనం తన పెద్దరికానికే సవాలుగా గోచరించింది. ఎరా, బెల్లం కొట్టిన రాయిలా ఉలక్కుండా పలక్కుండా ఉండిపోయావేంటి? అడుగుతున్నది నిన్నేరా. నీకు తెలిసిన ఆ నిజమేమిట్రా? మా అక్కయ్య నీ కన్న తల్లి కాదని అన్నది నిజమా? వ్యంగ్యంగా అన్నాడు వెంకటేష్. నిర్భయంగా తలెత్తాడు శంకర్. అవును, ఎవడ నాకు సవితల్లి అని నాకు బాగా తెలుసు. నేను నా తండ్రికి చేరువ కాకుండా చూడాలని ఈవిడ తాపత్రయం నాకు తెలుసు. నేను చిన్నవాడినే కావచ్చు, అయితే ఈ విషయాన్ని గ్రహించలేనంత వెర్రి బాజమ్మను మాత్రం కాదు, మొండిగా అన్నాడు శంకర్. వెంకటేష్ చరచరా మేనల్లుడి దగ్గరకు వచ్చాడు. పట్టలేని ఆగ్రహం ముంచుకొచ్చింది అతనిలో. ఒక్క నిమిషము శంకర్ వంక తీవ్రంగా చూశాడు. ఆ చూపుకు చెల్లించిన శంకర్ వంకరగా నవ్వాడు. కోపాన్ని తమాయించుకొని వెంకటేష్ చిన్నుని చెంపలు వాచేలాగా లాగి కొట్టాడు. ఆ దెబ్బకు ఆ పసివాడి కన్నుల్లో నీళ్లు రాలాయి. ఒరే, ఏమిట్రా పని? ఏమిటి ఆవేశం నీకు? పసివాడిని ఎంత దెబ్బ కొట్టావురా వెంకు? దెబ్బ వాడికి కాదురా, నా గుండెల మీద తగిలింది. చిన్నవాడు తెలిసి తెలియక అజ్ఞానంలో మాట్లాడితే జ్ఞానం ఆలోచన ఉన్న నువ్వు ప్రవర్తించాల్సిన తీరు ఇదిగాదిరా. అన్నీ తెలిసిన నువ్వు ఉద్రేకానికి గురవడం భావ్యం కాదురా. వాడేదే అన్నాడే అనుకో, ఆ మాటలకు నేను నష్టపోయేదేమీ లేదు. నా కన్న బిడ్డ మీద నాకుండే మమకారం, ఆ బంధం వాడి అజ్ఞానపు పలుకలతో తెగిపోతాయట్రా. నాది తల్లి మనసురా, క్షమించడమే తప్ప దండించడం చేతగాని మాతృ హృదయం రా నాది, బొంగురు గొంతుతో పలికింది కరుణ. వెంకటేష్ శివాలను తలెత్తి అక్క కన్నుల్లోకి సూటిగా చూశాడు. కరుణ కన్నుల్లో కదలాడే భావాలు, భావ వీచికలు, ఆ మనసు పడే మదన, ఆమెలోని అశాంతి ఆ తమ్ముని హృదయాన్ని కదిలించి వేశాయి. ఆర్ద్రంగా పలిగాడు. అక్క, నవమాసాలు మోసి కని పెంచి ఉగ్గుపాలతో ప్రేమ రంగరించిపోసి తన ప్రాణమంతా ఆ బిడ్డ మీదనే నిలుపుకొని బ్రతుకుతున్న తల్లిని ఆ బిడ్డ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఆ తల్లి పడే మనోవేదన చెప్పని అలవి కాదు. తల్లి ఉనికినే భరించలేనట్టుగా ఆ బిడ్డ మారిపోయినా భరిస్తుంది. తన గుండెల్లో మమతను ఆ బిడ్డకు పంచిస్తూ ఆ బిడ్డ ఎదురు తిరిగి తనకు జన్మనిచ్చిన తల్లిని నువ్వు నా కన్న తల్లివే కాదంటే ఆ మాతృ హృదయం పడే క్షోభ మరణ బాధ కన్నా నరక బాధ కన్నా ఘోరమైందక్కయ్యా. అసలు వాడిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో, ఎందుకు ఇలా కక్షగట్టినట్టు ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడానికి నువ్వెందుకు ప్రవర్తించడం లేదు? ఆ చివరి మాటలు కరుణను ఆలోచింపచేశాయి. రోహిత్ గారు బయట నుంచి గట్టిగా పిలుపు. ఆ తర్వాత తలుపుల మీద టకటకా శబ్దం వినిపించింది. ఎస్ కమింగ్. ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు రోహిత్. వడివడిగా వచ్చి తలుపు తెరిచాడు. హాయ్, వెల్కమ్, ప్లీజ్ కమ్ ఇన్. వాట్ ఎ సర్ప్రైజ్. ఏమిటి మీరంతా మూకుమ్ముడిగా కలిసి నా మీదకు దండయాత్రకు వచ్చినట్టుగా కదిలొచ్చారు అంటూ నవ్వుతూ తన కొలీగ్స్ను లోపలికి ఆహ్వానించాడు. కృష్ణమూర్తి, గిరిధర్, ఆచారి, లోకేశం, రాజారావు, శాస్త్రి, కరీం కూర్చున్నారు. వాళ్ళందరి వంక పరిశీలనగా చూస్తూ ఏంటి విషయం, ఊరొక్క రారు మహాత్ములు నవ్వుతూ అడిగాడు రోహిత్. విశేషం సంగతి తర్వాత కానీ ముందర కాస్త మంచి తీర్థం ఇప్పించండి స్వామి, గొంతు ఆర్చుకుపోతోంది అన్నాడు కృష్ణమూర్తి. సారీ బ్రదర్, ఇప్పుడే వస్తాను అంటూ చిన్ను జగ్గుతో చల్లటి నీళ్లు 4 గ్లాసులు పట్రా అన్నాడు. మరో నిమిషంలోనే శంకర్ జాగ్రత్తగా జగ్గు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. మళ్ళీ లోపలికి పరిగెత్తి గ్లాసులు తెచ్చి తండ్రికి అందించాడు. అందరూ మంచినీళ్ళు తాగాడు. ఇప్పుడు చెప్పండి, మీ రాకలో అంతర్ధానం ఏమిటి? కాస్త ఆసక్తిగానే ప్రశ్నించాడు రోహిత్. గురు, మీరు ఈ వారమంతా సెలవులోనే ఉన్నారు కదా, మీకు మన ఆఫీస్ విషయాలు ఏమీ తెలియవు. మన ఆఫీస్లో ముఖ్య విశేషం ఒకటి జరిగింది బ్రదర్. మన కొలీగ్ రత్నాదేవి ఆత్మహత్యా ప్రయత్నం మీకు తెలియదు కదూ అని అడిగాడు ఆచారి. ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు అతడు.
అందరినీ నవ్విస్తూ తాను నవ్వుతూ తమ మధ్య పనిచేసే రత్నాదేవి అతని కనుల ముందు నిలిచింది. ఎప్పుడు పెదవులపై చెరగని చిరునవ్వుతో అదే ఆమె సొత్తు అన్నట్టు ఉంటుంది. ఏమిటి అంటూ అదిరిపడ్డాడు రోహిత్. రత్నాదేవి ఆత్మహత్యకు తలపడిందా? ఎందువల్ల? ఏం జరిగింది? ఆదుర్దాగా అడిగాడు. కోరి మృత్యువును వరిస్తే దానికి కారణం జీవితం పట్ల విరక్తి అయినా కావాలి, లేదా పరిష్కరించలేని సమస్య అయినా కారణమై ఉండాలి అన్నాడు అతను సాలోచనగా. కొంతవరకు నీ అనుమానమే, నీ ఊహ నిజమే రోహిత్. రత్నాదేవికి పెళ్లి కాలేదు కనుక ఆత్మహత్య ప్రయత్నం చేసిందా అన్న ఆలోచన వచ్చింది. అదే ఆమెకు పెళ్లి అయి ఉంటే భర్త బాధిస్తున్నాడని కానీ అత్తగారి ఆరాళ్లే కారణం అని అనుకోవచ్చు. అప్పుడు చావుని వరించి అత్తారిని దుయ్యబట్టేది లోకం. లోకేశం తన తల్లి భార్య మధ్య చెలరేగే కలహాలను గురించి తలపోస్తూ చస్తానని బెదిరించే తన ప్రాణేశ్వరి శబదాలన్నీ అతని మదిలో మెదిలాయి. ఆ అమ్మాయిని చూస్తుంటే కష్టాలు అనుభవిస్తున్నట్టు కానీ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు కానీ ఎన్నడూ అనిపించలేదు. ఎప్పుడూ తాను నవ్వుతూ తన పక్కనున్న వాళ్ళని నవ్విస్తూ జాలిగా ఉండేది. ఎంతలో ఏమైంది పాపం అనుకున్నాడు మనసులోనే. ఇంతకీ రత్నాదేవి కులాసాగా ఉందా అని అడిగాడు రోహిత్. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. 2 రోజుల కిందట మన మురళిని పెళ్లాడింది. ఆ పెళ్లికి ఆహ్వానితులు అతిథులు ఈ 2 కుటుంబాల వాళ్లేనట. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లాడేసిన ఈరోజు సాయంత్రం ఆ నవదంపతుల రిసెప్షన్. రోహిత్ గారితో కూడా చెప్పి ఆయన వెంట తీసుకుని మరీ ఫంక్షన్కి హాజరవ్వమని మురళీ గారి ఆజ్ఞ. అందుకే మేమంతా ఇక్కడ చేరామన్నమాట అన్నాడు గిరిధర్. వింటున్న రోహిత్ మనసులో ఆశ్చర్యం, ఆనందం చోటు చేసుకున్నాయి. తాను ఆఫీస్కి వెళ్ళని ఈ వారం రోజుల్లో ఎంత మార్పు! రత్నాదేవి ఆత్మహత్యకు ప్రయత్నించడం, రచయిత సంస్కారి అయిన మురళి ఆమెను చేపట్టడం, అసలు వాళ్ళిద్దరి మధ్య సాధారణమైన పరిచయమే తప్ప ఇలాంటి మమతానురాగాలు ఉన్నాయా? అంత తమాషాగా అనిపించింది రోహిత్కు ఆలోచిస్తూ ఉంటే. అరే భాయ్, ఎంతకీ ఆత్మహత్య ప్రయత్నానికి కారణం ఏమిటి? నాకేం కనిపించట్లేదు అని అడిగాడు రోహిత్. అసలు అకస్మాత్తుగా ఈ పెళ్ళెందుకో అడగమే యార్ అన్నాడు సహోద్యోగి కరీం. ఆ రహస్యం ఏదో తానే చెప్పాలన్న ఆదుర్దా కనిపించింది కరీం మాటల్లో. కరీం కన్నుల్లో కదలాడే ఉత్సుకతను తానే చెప్పాడు. పక్కింటికి పేరంటానికి వెళ్ళిన కరుణ, అపర్ణ, అర్పిత ఇంట్లోకి ప్రవేశించారు. భార్యను తన కొలీగ్స్కు పరిచయం చేశాడు రోహిత్. అందరికీ మందస్మిత వదనంతో నమస్కరించి లోపలికి గదిలోకి వెళ్ళిపోయింది కరుణ. రత్నాదేవి గర్భవతట. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను తీవ్రంగా దండించారట. పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టడం ఏమిటి? ఆ పాపిష్టి బిడ్డకు జన్మనిచ్చే కంటే నీవు కూడా చస్తే పోలే అన్నారట ఆమె తల్లిదండ్రులు. దాంతో ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందిట. మా పరువు పోతుంది, మేము తలెత్తుకు చూడలేము అంటూ వాళ్ళు అన్నారట. తల్లిదండ్రులు అటువంటి మాటలు అనేసరికి తట్టుకోలేక ఆ నిర్భాగ్యురాలు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే మన మురళి కాపాడాడట అన్నాడు కరీం. లోపల ఉన్న కరుణ కూడా శ్రోతగా మారింది. అరేరే, ఇది నిజమా? చదువు సంస్కారం ఉన్న మురళి ఇంత పని చేశాడా? అయితే ఆ అమ్మాయిని మురళి ఆ పైన మాట్లాడడానికి రోహిత్కును మనస్కరించలేదు. కాదు రోహిత్ గారు, మురళి వల్ల అమ్మాయి గర్భవతి కాలేదు. అలాగని ఆమె ఎవ్వరినీ ప్రేమించే మనసు తనువు అర్పించలేదు. దురదృష్టపు గడియలు ఒక చీకటి రాత్రి ఆమె జీవితాన్ని కాటేశాయి. తల్లిదండ్రులు అర్ధరాత్రి జరగబోయే పక్కింటి పెళ్లికి వెళ్లారట. తన ఒంటరితన సమయంలో ఆదమర్చి నిద్రిస్తున్న ఆమెపై అత్యాచారం జరిగింది. తలుపు చప్పుడవగానే తల్లిదండ్రులే వచ్చి ఉంటారనుకొని తలుపు తీసిన ఆమెపై బలాత్కారం జరిగిందిట. నిద్రమత్తులో విడని మెలకువలో ఉన్న ఆమె బ్రతుకు బండలైపోయింది. ఈ అమాయకురాలి అరుపులు అదే సమయంలో హోరుమంటూ మంగళ వాయిద్యాలు అందుకోవడంతో ఆ పెళ్లి మేళాల చాటునే ఉండిపోయాయి. తన కడుపులో పడ్డ బిడ్డకు తండ్రి ఎవరో, అతడు ఎలా ఉంటాడో కూడా తెలియదు ఆమెకు. విషాదంగా పలికి చెమర్చిన కన్నులను రుమాలతో ఒత్తుకున్నాడు శాస్త్రి. సర్వం అర్థమైపోయింది రోహిత్కు. ఆ అమాయకురాలిపై అవకాశం చూసుకుని అత్యాచారం జరిపింది ఎవరో. ఇంకా ఆ పైన ప్రశ్నించలేదు అతను. వినడానికి కూడా ఇష్టపడలేదు. రోహిత్ గుండె బరువెక్కింది. అతని మనసు భారమైంది. ఆ యువతిపై జరిగిన మానభంగం ఆ అత్యాచార దారుణ శాపంగా పరిణమించింది. చివరికి ఆమెకు ఒక దుర్మార్గుని వల్ల బలవంతంగా చర్చబడి గర్భం ధరించిన కూతురి నిస్సహాయతను అర్థం చేసుకుని కుమిలిపోతున్న అమ్మాయిని ఆదరించకపోగా ఈసడిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.
తమ కూతురు ఏ ప్రలోభానికి లొంగి తన పతనం అవలేదని వారికి తెలుసు. వయసు ప్రేమతో తప్పటడుగు వేయలేదని తెలుసు వారికి. ప్రేమ పైత్యంతో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కాలు జారలేదని తెలుసు వారికి. మగపిల్లలతో స్నేహం చేస్తూ విచ్చలవిడిగా వారితో తిరిగి శీలాన్ని కోల్పోలేదని తెలుసు వారికి. అయినా తమ కూతురి ఉనికి, ఆమె బ్రతుకు కన్నవారికి కంటక ప్రాయం అయింది. శీలాన్ని అమానుషంగా కోల్పోయిన కూతురికి ధైర్యం చెప్పవలసిన ఆ తల్లిదండ్రులు తామే ధైర్యాన్ని కోల్పోయారు. లోకనిందకు భీతి చెంది గజగజలాడారు. తాను తెలిసి తప్పు చేయకపోయినా తనకు తానుగా ఆత్మార్పణ కావించుకోవడమే తనకు సరైన శిక్షగా తలచి ఆత్మహత్యకు తలపడింది ఆ అభాగిని. అటువంటి స్థితిలో ఆమెను ఆదుకుని విరక్తి చెందిన ఆమెకు బ్రతుకు పట్ల విరక్తిని కలిగించి ఆమెకు గుండె నిండుగా ధైర్యాన్నిచ్చి ఆమెను నిండు మనసుతో తన జీవితంలోకి ఆహ్వానించాడు మురళి. అతని సంస్కరణలు, సంస్కారం, అభ్యుదయ భావాలు, వాదనలు కేవలం కలం వరకే పరిమితం కాక అతని మనసుకు వర్తించాయి. తన పాత్ర ద్వారా పలికించే ఆదర్శాలు కేవలం రచనలకే పరిమితం కాక తానే ఆదర్శప్రాయంగా నిలిచాడు ఇతరులకు. మురళిలోని ఔన్నత్యం, ఆ సంస్కారం రోహిత్ని మంత్రముగ్ధుణ్ణి చేశాయి. గురువు, మన రచయిత గారి బుర్రలో ఈ నిర్ణయం రావడం వెంటనే రత్నాదేవిని పెళ్లి చేసుకోవడం జరిగిందనుకో. కానీ వారి సంసారం ఏ కలతలు మనస్పర్ధలు లేకుండా సుఖప్రదంగా అందరి ఆలు మగల్లాగా సాగుతుందంటావా? గొంతు తగ్గించి రహస్యం మాట్లాడుతున్నట్టు ప్రశ్నించాడు రాజారావు. అన్నీ తెలిసి చేసుకుంటున్నప్పుడు కలహాలు ఎందుకు వస్తాయి చిట్టి కన్నా? మోసం చేసి నిజం దాచి పెళ్లి చేస్తేనే ఆ నిజం బయటపడ్డప్పుడు వారిద్దరి మధ్య ఘర్షణలు, కీచులాటలు రేగుతాయి. శుభమా అని వారి పెళ్లి చేసుకుంటే నీ వెధవ ఆలోచనలు ఏమిటి? ఉన్నత హృదయంతో ఆలోచించగలగాలి స్వామి. మన మిత్రుడు ఒక మంచి పని చేశాడని మనం గర్వంగా అతడిని అభినందించగలగాలి. స్నేహితుడి మాటలు ఖండిస్తూ పలికాడు గిరిధర్. శీలం విషయంలో మగాడుకో న్యాయం, ఆడదానికో న్యాయం కాదు. ఒక కన్నెపిల్ల మెడలో తాళి కట్టబోయే ప్రతి పురుషుడు పెళ్లికి ముందు పవిత్రుడు, నిజాయితీ పరుడేనా? తాను శీలాన్ని కోల్పోయినా అతని జీవితానికి హాని ఏమీ కలగదు. అతని జీవితానికి అది మచ్చగా కూడా మిగలదు. తాను తప్పు చేసినా కూడా తప్పించుకొని సమర్థించుకోగలడు పురుషుడు. తాను మానసికంగా, శారీరకంగా వ్యభిచరించిన ఆ రహస్యం బట్టబయలు కానివ్వని నేర్పరి. తన ముందు మన మగవారిలో అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి అరిటాకును తాకినా నలిగిపోయేది, చిరిగిపోయేది అరిటాకే అన్నది ఒక సామెత. అరిటాకును ఆడపిల్లగా, ముళ్ళును పురుషునిగా పోల్చారు మన పెద్దలు. ఇప్పుడు రత్నాదేవి జీవితం అరిటాకులా నలిగిపోకుండా రక్షణ ఇచ్చిన మురళి మనోధైర్యానికి, ఆ నిండు మనసుకు మనం అతడి మీద నిజంగా శ్లాఘించాలి. మన మధ్య తిరుగుతూ, మన ఆఫీస్లోనే పనిచేస్తూ, తాను నవ్వుతూ మనల్ని నవ్విస్తూ తిరిగి మన సోదరి రత్నాదేవి భవిష్యత్తు అలా నవ్వుల జల్లులాగా కలకాలం సాగేలా కోరుకుందామన్నాడు లోకేశం మనస్ఫూర్తిగా. రమణమూర్తి గారు ఇంకా రాలేదు, ఎంచేతను అన్నాడు శాస్త్రి. మూర్తి మామగారికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే వాళ్ళ అక్కయ్య గారు ఊరు వెళ్ళిపోయాడు అన్నాడు రోహిత్. ఆ బాధలో, ఆ ప్రయాణపు హడావిడిలో రత్నాదేవి పెళ్లి విషయం నాతో చెప్పడం మరిచాడు అనుకుంటా, స్వగతంలా అనుకున్నాడు రోహిత్. లోపల నుంచి శంకర్ ట్రేలో కాఫీ గ్లాసులు తెచ్చి టేబుల్ మీద ఉంచాడు. వెంటనే ఒక్కపడి వరణ కూడా తెచ్చిపెట్టాడు. కాఫీ తాగితూ అడిగాడు గిరిధర్. అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఈ అబ్బాయి ఎవరోయ్? మంచి హుషారుగా ఉన్నాడు, పని చక్కగా చురుగ్గా చేస్తున్నాడు. మెచ్చుకోలుగా చిన్నువంక చూశాడు రోహిత్. తండ్రి చూపులకు పరవశించిపోయింది ఆ లేత గుండె. ఇంట్లో పని చూసుకోవడానికి కుర్రాన్ని పెట్టుకుంటున్నారేంటోయ్ రోహిత్ గారు? సందేహిస్తూ ప్రశ్నించాడు కృష్ణమూర్తి. ఆ మాటలకు శంకర్ వదనం వాడిపోయింది. అబ్బెబ్బే, వీడు పనివాడు కాదండి, వీడు మావాడే నీళ్లు నములుతూ అన్నాడు రోహిత్. ఎందుకో వీడు నా కొడుకు అని వాళ్ళందరితో చెప్పలేని బలహీనత ఆవేశించింది రోహిత్ మనసులో. వాట్ ఈ కుర్రాడు మీ అబ్బాయా? రియల్లీ? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు లోకేశం. అతని కన్నుల్లో, ఆ మాటల్లో నమ్మలేని భావం. అతను రోహిత్ కొడుకు కాడన్న అపనమ్మకం స్పష్టమవుతోంది. నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది సుమా, మీ ఇద్దరి మధ్య అన్న భావము ఉంది. వీడు మీ కొడుకు అయి ఉంటాడన్న సమాధానం ఉన్నది అతని ప్రశ్నలో. తల ఊపాడు రోహిత్ మౌనంగా. ఆ తల ఊపడంలో అర్థాన్ని గ్రహించలేని ఆచార్య అన్నాడు,
ఓహో, ఇతను మీ దగ్గర బంధువుల అబ్బాయా అయి ఉంటాడే, మీ దగ్గర అట్టే పెట్టుకొని చదువు చెప్పిస్తున్నారా? శంకర్ వారి చూపులకు ఆ ప్రశ్నలకు కంగు తిన్నాడు. కళ తప్పిన మొహంతో తల వంచుకొని మెల్లగా లోపల గదిలోకి వెళ్ళిపోయాడు, అపరాధం చేసిన వాళ్ళలాగా. అతి మెల్లగా అన్నాడు రోహిత్, వాడు నా బిడ్డేనండి అని. మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్. అపరాధిలాగా వెళ్ళిపోయిన ఆ శంకర్ తీసుకునే నిర్ణయం ఏమిటి, అదేమిటో తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.